అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. మా రామయ్య తండ్రి పెద్ద పాప మటన్ కర్రీ తయారు చేసిందండి. ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానన్నమాట. అలాగే మాకు బయట కొన్ని ముఖ్యమైన పనులున్నాయండి. ఆ పనులన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి ఎన్నో పనులు బయట వస్తూ ఉంటాయి. ఒక్క రోజులోనే చాలాసార్లు బయటకు వెళ్ళాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుందండి. ఇక త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి మరి. రామయ్య తండ్రి వంట చేయటం అంటే క్షణాల్లో అయిపోతుందండి. గ్యాస్ పై దగ్గర ఉన్నట్టే ఉండదండి. మాతో ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది, మా దగ్గర ఉన్నట్లే ఉంటుంది. గ్యాస్ పై దగ్గర వంట అంతా కూడా క్షణాల్లో అయిపోతుందన్నమాట. చేసినట్లే ఉండదండి. మొత్తం కూడాను మటన్ కూర అనమాట తయారు చేస్తుంది. అదిగోండి పెరుగు దగ్గర పెట్టుకుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ పేస్టు అన్నీ రెడీ చేసి పెట్టుకుందండి. పసుపు, సాల్టు, ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్టు, నూనె, కారం, గరం మసాలా, ఇంకా ఆయిల్ వేసుకుంటుంది. కుక్కర్లో తయారు చేస్తుందండి మటన్ అనేది. అసలుకి ఎంత చక్కగా చేసిద్దోనండి. ఇద్దరు బాగా చేస్తారు. గాయత్రి కానీ రామయ్య తండ్రి కానీ ఇద్దరు కూడా వంటల్లో దిట్టలన్నమాట. అన్నీ నేర్పానండి బాగాను. చక్కగా అమృతంలా తయారు చేస్తారండి. ఫాస్ట్గా తయారు చేస్తుందండి. ఇదిగోండి గరం మసాలా వేసుకుంది, ఆయిల్ చిన్నులో, అలాగే అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుంటుంది. ప్రతిదీ కూడా, ప్రతి ఐటెం కూడా రెస్టారెంట్ స్టైల్లో చేస్తుందండి రామయ్య తండ్రి మాత్రం. ఇక తగ్గేదే లేదనమాట అసలుకి. ఏ ఎందులోనైనా సరే రాముడంటే, శ్రీరామచంద్రుడంటే ఇక అసలుకి ఆయన ఘనతకి కానీ, ఆయన యొక్క రామనామానికి కానీ, దేనికైనా సరే ఆయన సాటి ఎవరుండరు. ఆ రామనామం పెట్టుకున్న వాళ్ళకు కూడా అలా ఉంటుందేమో. ఆయనతో సాటి అని చెప్పట్లేదండి, ఆ పేరుకున్న బలము అలాంటిదేమో బహుశా. రామయ్య తండ్రి కూడా ఆ విధంగా చేస్తూ ఉంటుంది. కోపం వచ్చిందంటే అసలు ఇంక ఎవరి మాట వినదండి. అలా ఉంటుంది. అలాగే ఒకటే మాట, ఒకటే బాణం అన్నట్లుగా ఉంటుంది. తన యొక్క ప్రవర్తన కానీ, తత్వం కానీ కరెక్ట్గా ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుందన్నమాట అండి. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసుకుంది, అలాగే పచ్చిమిరకాయలు వేసుకుంది. చదువుల్లో సరస్వతీదేవి తల్లులు, వంటల్లో కూడా ఆ విధంగా చక్కగా నలభీమ పాకంలో తయారు చేస్తారండి. ఏ పనుల పట్ల కూడా అంత శ్రద్ధగా, అంత పర్ఫెక్ట్గా చేస్తారన్నమాట. అంత నీట్గా చేస్తారు, వంక లేకుండా, ఏ లోటు లేకుండా, కొరత లేకుండా. ఇదిగోండి టమాటా పేస్ట్ కూడా వేసేసిందనమాట. ఒక పదార్థం తయారు చేస్తానంటే అది రెస్టారెంట్ స్టైల్లో, అది అమ్మమ్మ నానమ్మలు తయారు చేసినట్లుగా అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి రెస్టారెంట్లో ఎప్పుడన్నా తీసుకెళ్తే పిల్లలు వెళ్ళి మేము ఆస్వాదిస్తే అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి పసుపు వేసుకుంటుందన్నమాట. సామాన్యంగా ఇద్దరి పిల్లలకి పని చెప్పనండి. నేనే తయారు చేసి నా చేతులతోటే వంట చేసి పెట్టుకుందాం అనుకుంటాను. ఇక గ్యాస్ పే దగ్గరికి వాళ్ళు గనక వచ్చారంటే ఇక క్షణాల్లో తయారు చేసేస్తారనమాట. అనిపిస్తూ ఉంటుందిగా మన తల్లులకు కూడా వాళ్ళ చేతితోటి వంట తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే ఇంకా నేను చేస్తానని మొండికేస్తుంది అనమాట, నన్ను గ్యాస్ పై దగ్గరికి రానియకుండా. ఇదిగోండి నిమ్మకాయ పిండుకుంది, తర్వాత పెరుగు వేస్తుంది. నేనైతే ఇలా చేయనండి. నా పద్ధతి, నా విధానం వేరు. ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ప్రాసెస్గా నడుస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా తయారు చేస్తూ ఉంటారనమాట అండి. గాయత్రి ఆమె డిఫరెంట్గా చేస్తుంది. ఏమ ప్రత్యేకత ఏమో డిఫరెంట్గా చేస్తుంది. నా పద్ధతి వేరనమాట. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు చేతికి ఒక్కొక్క రుచి ఉంటుందన్నమాట అండి. ఆ రుచి అనేది, ఆ అద్భుతం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి మటన్ అయితే వేసేసుకుంటుంది అనమాట. ఇక చక్కగా మొత్తం వేసేసింది కదా, ఈ మటన్ వేసేసుకుంటుంది. ఇదిగోండి కలబెడుతుంది అనమాట. ఇక వీడియోకి కనిపించడానికి కొంచెం బెరుకండి ఆమెకి బెరుకే. కొద్దిగా టైం వచ్చినప్పుడు తప్పకుండా వీడియో ముందుకు వచ్చేసేస్తారండి గాయత్రి కానీ రామయ్య తండ్రి కానీ.
చిన్న పిల్లలప్పుడు పాత సినిమాలు చూపించేదాన్నండి. అక్కినేని నాగేశ్వరరావు గారివి, ఎన్టీ రామారావు గారివి మంచి కథా చిత్రాలు సాంఘిక పరంగా, పౌరాణికంగా, అలాగే జానపద చిత్రాలు అవన్నీ చూపించేదాన్ని. సాం ఇది సాంఘిక పరంగా అవన్నీ కూడా. అవన్నీ తెలుసుకుంటే చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళకి అర్థమైపోతుందంట, తెలిసిపోతుందనమాట. ఏదైనా సరే ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా నడవాలి సమాజంలో, ఇలా అనేది అన్నీ అర్థమవుతాయని నా ఉద్దేశం అనమాట అండి. తల్లిదండ్రులు ఎవరైనా సరే బిడ్డలకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా నేర్పుకుంటాం, చేసుకుంటాం. మన సాధ్యమైన వరకు కూడాను టేస్ట్ చేస్తుంది. ఈ టైంలో ఉప్పు కారాలు టేస్ట్ చేసి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున వేస్తుంది అనమాట అండి. ఇంకా వాటర్ పోసేసుకుంటుంది. చక్కగా మగ్గింది కదా ఇప్పుడు దాకా, ఇక వాటర్ పోసుకుంది, తగ్గ వరకు పోసేసిందండి. ఇక కుక్కర్ మీద మూత పెట్టేసేసి ఒక్కసారి అలా తిప్పేసి కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తుంది. ఇక చూసారా, ఆ విధంగా గ్రేవీ అలా ఉండేటట్లుగా వాటర్ చూపిస్తుంది అనమాట. మనకి ఎంతో ఇష్టం కదా మన పిల్లలు వంట చేసి ఇస్తే తినాలని ఉంటుంది. ఇదిగోండి విజిల్ పెట్టింది, దాదాపు 4-5 విజిల్స్ రానిచ్చాము. ఇదిగోండి కూర చక్కగా రెడీ అయిపోయిందండి. పులుసు గ్రేవీ కూడా చక్కగా బాగుంది, బాగా ఉడికిపోయింది, మెత్తగా లేత కూరేనమాట. బాగా ముదురుది కాకుండా లేత కూర అనమాట. చక్కగా బాగా మంచిగా చేసామండి. రామి తండ్రి వచ్చిందని మటన్ తీసుకొచ్చాము. అలాగే భక్తిపరంగా కానీ బాగా భగవంతుడి పాటలు పాడటంలో కానీ, అలాగే అన్ని విషయాల్లో కూడాను నెంబర్ 1గానండి. తల్లిగా నేను చెప్పుకోకూడదు కానండి, తల్లి దిష్టి గడప దాటదంటారు కదా, అలా ఉంటాయి అన్నమాట వాళ్ళ ప్రవర్తన. 80 సంవత్సరాలు 90 సంవత్సరాల ఎక్స్పీరియన్స్గా అనుభవంతో ఉంటారండి. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మాటలు అనేవి. అదిగోండి చూసారా, చక్కగా తయారైపోయింది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, బాగా తయారు చేస్తుందండి. సూపర్ అనమాట అండి. ఈ ఎండ గాలులకి ఉదయాన్నే డిమార్ట్కి అయితే వచ్చేసామండి. బాగా ఎండ బాగా కాస్తుంది కదా, ఉదయాన్నే పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు అయితే ఉంటాయండి డిమార్ట్లో. 11 మాయమైపోతాయి అనమాట అండి, అంతర్ధానం అయిపోతాయి అనమాట. పాల ప్యాకెట్ ఒక్కటి ఉండదు, పెరుగు ప్యాకెట్ ఒక్కటి ఉండదు. షాపులు వాళ్ళంతా కూడా ఉదయాన్నే అసలు టక్క 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 వచ్చేసి వ్యాన్లు టిన్నులు అలాగే బాక్సులు వేసుకెళ్ళిపోతున్నారండి. అందుకోసమని ఉదయాన్నే మాత్రం వచ్చేసామన్నమాట అండి డిమార్ట్కి. కొంచెం సరుకులు ఉన్నాయి, అవి తీసుకురావటానికని చెప్పేసి ఆయిల్ అంటేను హెయిర్ ఆయిల్, అలాగే మరి ఈ సోప్స్ అవి లేవండి, అవి తీసుకొచ్చుకుని పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుందామని వచ్చాం. కొంచెం జనం పలచగా ఉన్నారులేండి, తక్కువగా ఉన్నారనమాట. లేదంటే తిరణాలే కదండి, 2 ఉన్నాయి. పట్నం బజార్లో ఒకటి ఉన్నదండి, అలాగే మనకి అంతా 5 మినిట్స్లో మన ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. గుజ్జనగుళ్ళలో ఉంటుంది ఒక డిమార్ట్ అనేది. ఇక త్వరగా తీసేసుకొని ఇక ట్రాలీలో మా వారైతే వస్తున్నారు. ఒక్కోసారి ఒక్కొక్క రోజైతే బయట పనులు ఎక్కువగా ఉంటాయండి, ఇక తిరగటమే సరిపోతుందనమాట. ఇదిగోండి బ్యాంక్కి వచ్చాను, సిండికేట్ బ్యాంక్కి, కెనరా బ్యాంక్కి అనమాట. ఇక కొంచెం పని ఉంటే ఆ పని ముగించుకొని ఇక నెక్స్ట్ కోడిగుడ్లు దగ్గరికి వెళ్ళామన్నమాట అండి. ఎగ్స్ అయిపోయాయి అనమాట. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఎగ్స్ మనకు తెలిసిన వాళ్ళే అనమాట. మొత్తం కూడా చక్కగా ట్రేక్ అయితే పేర్చుకుంటున్నాను, పెద్ద పెద్ద గుడ్లన్నీ కూడాను. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆడవాళ్ళం అంతా కూడా పెద్ద కన్ను, చెయ్యి పెద్ద చెయ్యి కదండి, ఇక మనం ఏరుకుంటాం అనమాట. కూరగాయలైనా సరే ఏదైనా సరే ఏరుకుంటాం. ట్రేక్ అయితే చక్కగా పేర్చి పెట్టేసుకున్నాను, పెద్ద పెద్ద గుడ్లు ఏరుకున్నానండి. మా వారికి అన్నీ తెలిసిన షాపులేనండి, మొత్తం కొట్టిన పిండి అనమాట. ఈ గుజ్జనగుళ్ళ మొత్తం కూడా నాయి బ్రహ్మణ కాలనీ, మారుతి నగరు, అలాగే ఇంకా ఎల్ఐసి కాలనీ, అసలు మొత్తం సగం గుంటూరు తెలుసండి మా వారికి. అందరూ తల్లో నాలుగులా ఉంటారనమాట. ఈనాడు పేపర్ ఏజెన్సీ చేశారు కదా 30 ఇయర్స్ దాదాపు.
మా ఇల్లంతా ఒక ఎగ్జిబిషన్‌లా ఉంటుందండి. ఈ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క విధంగా ఉంటుందనమాట. అవన్నీ తయారు చేసిన వస్తువులు అన్నీ గూడాను అట్రాక్షన్ చేస్తా, అలంకరణ చేసుకుంటూ ఉంటాననమాట అండి. ఎక్కడ ఏం పెడితే ఏది పడిద్దో అన్నట్లుగా ఉంటాయన్నమాట మా ఇల్లంతా గూడాను. అయితే విచిత్రంగానే ఉంటుందండి. నవ్వొస్తదనమాట. అయితే ఇది కవర్ ఒకటండి. ఊరికే ఓన్లీ ప్యాకేజీ కవర్ అనమాట. ఆ కవర్‌ని ఊరకుండకుండా చూసారా ఇలా గులాబీ పూలు, అలాగే చీపురు పుల్లలతోటి ఈ విధంగా తయారు చేశాను. ఒక వీడియోలో మీతో షేర్ చేశాననమాట. ఇక అన్ని చోట్ల డస్ట్ ఉంటూ ఉంటుంది. ఆ డస్ట్ అంతా దులుపుకోకపోతే, శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ మనసు ఊరుకోదనమాట. ఆ వస్తువు నీట్‌గా లేదే, మరి ఆ వస్తువుని ఇటు మారిస్తే బావుంటుందేమో, అయితే ఇలా చేస్తే బావుంటుందేమో, అలా చేస్తే బావుంటుందేమో, ఇది ఇలా తయారైతే బావుండేదేమో, అది అలా చేస్తే ఈ విధంగా ఉంటుందండి నా థాట్స్ అన్నీ, నా థింకింగ్ అన్నీ గూడాను. ఇల్లంతా ఒక బొమ్మరిల్లు మాదిరిగా ఉంటుందనమాట. ఒక ఎగ్జిబిషన్ అంటే నమ్మొచ్చండి. అన్ని రకాల వస్తువులు, ఏది చిన్న వస్తువు కూడా వృధాగా పారేయనండి. ఇక దాన్ని దాచిపెట్టేసి, దాన్ని ఒక మంచిగా అలంకరణగా తయారయ్యే వస్తువుగా తయారు చేస్తాననమాట. ఇది ఓన్లీ అట్రాక్షన్‌గా ఒక ప్యాకింగ్ కవర్ అనమాట. తళుకు పేపర్‌లా ఉంటుంది. అయితే ఆ తళుకు పేపర్‌ని ఆ విధంగా రోజెస్‌లా తయారు చేసి, ఆ పుల్లలకి ఆ గ్రీన్ టేప్ తీసుకొచ్చి అంటించేసేసి, అది దాన్ని అప్లై చేసేసి, అలాగే ఈ రోజెస్‌ని ఇలా పెట్టేశాననమాట. చూసారా? ఇక చిన్న జాడి మూత తీసి ప్రక్కన పెట్టేసి, ఈ జాడీని ఈ విధంగా అలంకరించానండి. ఆహ్, ఆహ్, అలా తయారు చేయబట్టే గదా! అది అందమైన పూల పుష్పాలు ఫ్లవర్ వాజ్‌లాగా తయారైపోయింది. కళండి. అది అందరికీ ఉండదు. కానీ ఆ కళని అనేది నేను ఈ విధంగా తయారు చేస్తాననమాటండి. దేన్ని వేస్ట్ పోనివ్వండి. దేన్ని వృధాగా పోనివ్వననమాట. దీన్ని ఈ విధంగా తయారు చేస్తే బావుంటుంది. అలా తయారు చేస్తే బావుంటుందనేది నాకు థింకింగ్ వచ్చేసిద్ది. ఆలోచన తట్టుతుందనమాటండి. చూసారా ఎంత అందంగా ఉందో? ఆ డస్ట్ పడుతూ ఉంటాయన్నమాట. వాటన్నిటిని మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రం ప్రద్దస్తమానం అలంకరణ చేసుకోవటం, నీట్‌గా ఉంచుకోవటం, క్లీన్‌గా ఉంచుకోవటం, అలాగే వస్తువులు సర్దుకోవటం, ఇక ఈ విధంగా ఉంటుందన్నమాట అండి నా పనులన్నీ గూడాను. చూసారా? ఎలా ఉన్నాయి? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సరేనా? ఇక ఈరోజు విశేషాలన్నీ గూడా మీతో షేర్ చేసుకున్నాను గదా! వీడియో నచ్చిందని భావిస్తున్నానండి. మరలా రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.